ఈ ఆసనం చేయడం ద్వారా మెడ నొప్పి, వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, అలసట తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆసనం పేరు భుజంగాసన్. ఆసనం చేయు విధానం: రెండు చేతులు భుజాలకు ఇరువైపులా ఉంచి బొడ్డు ప్రాంతం నుంచి పై భాగాన్ని పైకి లేపి ఉంచాలి. చేతులు వి షేప్లో ఉండాలి. పళ్ళు బిగించి ఉండాలి. రెండు కాళ్ళను పక్క ప్రక్కన ఉంచాలి. మెడను ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి ఉంచాలి. సాధారణ శ్వాసతోటి 15 నుంచి 30 సెకండ్ల పాటు ఈ ఆసనం చేయాలి. ప్రారంభంలో కొంచెం ఎంతవరకు వీలైతే అంతవరకే చేస్తూ ఇలా 3 సార్లు నుంచి 5 సార్ల వరకు చేసుకోవచ్చు. అలాగే అయిపోయిన తర్వాత మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అది మకరాసనం అనమాట. ఈ మకరాసనంలో మనం రిలాక్స్ అవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆసనంని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. కోబ్రా పోజ్ అంటే పాము యొక్క పడగ ఏ విధంగా అయితే ఉంటుందో మనం చేసేటువంటి ఆసనం కూడా అలాగే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి దీనికి ఈ పేరు వచ్చింది. గర్భిణీ స్త్రీలు, హెర్నియా, పొత్తి కడుపులో శస్త్రచికిత్స చేసుకున్న వారు ఈ ఆసనం ఎట్టి పరిస్థితిలో చేయరాదు. తీవ్రమైన నడుము నొప్పి, మణికట్టు, భుజాలు నొప్పులు ఉన్నవారు డాక్టర్ యొక్క సలహా మేరకు మాత్రమే ఈ ఆసనం చేయాలి. ఇలా మనం జాగ్రత్తలు వహిస్తూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.